ఆ పక్కన పట్నం మహేందర్ రెడ్డి ఆయన చీఫ్ విప్ మొత్తం తాలా మధ్యలో కట్టిండు, చెరువు మధ్యలో కట్టిండు, ఆడికి ఓదు హైడ్రా. ఆ పక్కన ఆరికపూడి గాంధీ గారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు 11 ఎకరాలు కబ్జా పెడితే దగ్గర ఉండి హైడ్రా వాళ్ళు దానికి రేకులేసి మంచిగా సౌలత్ చేసి ఆయనకు మాత్రం చూసుకొని వచ్చారు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, అయ్యా నీకేమైనా సిగ్గుంటే హైడ్రా ఏం తప్పు చేసింది అంటున్నావు? ఇగో వీళ్ళ గూలగొట్టు మొదలు. నీకు సిగ్గుంటే నీ ప్రభుత్వానికి ఇజ్జతుంటే ముందు ఈ దుర్మార్గుల గూలగొట్టు, ఆ తర్వాత గరీబుల మీదికి రా. హైదరాబాద్ లో గరీబోడు తేరగా దొరికిండు, బలిసినోడు మాత్రం నీకు కళ్ళబడతలేడా? ఇంత దుర్మార్గం జరుగుతుంటే, ఇంత కిరాతకం నీ హైడ్రా చేస్తుంటే ఏం తప్పు చేసింది హైడ్రా అని అడుగుతావా? ఇలా హైడ్రాని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటా, బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా, ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైడ్రాతోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు. అందుకే నేను అనేది, ఈ పోటీ 11 తారీఖు నాడు జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతుంది. మీరు కత్తి మాకిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే యుద్ధం మేము చేస్తాం, బుల్డోజర్లకు అడ్డం పోతాం. కానీ కత్తి ఇంకొకరికిచ్చి యుద్ధం నువ్వు చేయి బిడ్డ అంటే మాకు చెయ్యరాదు. ఎందుకంటే ఇప్పుడే మీరు చూసిన ఒక తమ్ముడు అడుగుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. బిల్డోజర్ వస్తే నేను అడుగుతున్నా, యుద్ధమేమో కేసీఆర్ అన్నం చేయమంటారు, మరి తల్వారేమో రేవంత్ రెడ్డికి ఇచ్చి తల నరుకుమన్నారు, వాడు నరుకుతున్నాడు, ఏం చేయాలి మేము అని నేను అంటున్నా. ఇవాళ మరి 2 ఏళ్ల ఈ అరాచకానికి, 2 ఏళ్ల ఈ విధ్వంసానికి, 2 ఏళ్ల ఈ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామా వద్దా ఆలోచించండి. అయినా ఈ ముఖ్యమంత్రి ఏమన్నా ముఖ్యమంత్రి లెక్కున్నాడా? ఏం మాటలు మాట్లాడతాడు ఆయన? నాకు తెలియక అడుగుతా. మొన్న చెప్తున్నాడు, మా తమ్ముళ్ళు చెప్పాలి, ఆయన మంత్రి చేసిండు అజారుద్దీన్ని. మన దెబ్బకు అజారుద్దీన్ బైసాబ్ను మంత్రి చేసిండు. చేసినాక చెప్తున్నాడు, మొన్న మీటింగ్లో వెంగళరావు నగర్లో నేను చూసిన, అజారుద్దీన్ అట వరల్డ్ కప్ తెచ్చిండట. ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ ఎంత ఉంటుందంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ కూడా గట్లే ఉంటుంది. ఒక అజరుద్దీన్ ముచ్చట్నే కాదు, ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు లేరు. చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఈయన. నేను ఒక 2-3 చూపెడతా మీకు ఆయన మాటలు, భయం అవుతుంది మీది మీకు గిసుంటోడా అని చెప్పి. జరగా రేవంత్ రెడ్డి మాటలు పెట్టవా జర ఒక్కసారి వినిపించాలి అందరికి మనలోకి. ఇది కాదు ఇంకో తిరిమొరి మాటలు మాట్లాడింది పెట్టి, ఇది మళ్ళీ చూపెడతాం. ఇంకా తిరిమొరి మాటలు మాట్లాడింది ఇంకోటి ఉంటుంది, అది పెట్టు. అంటే ఎంత అన్యాయం అంటే, ఎంత గమ్మత్ అంటే, విప్రో ఇన్ఫోసిస్ CEO ఎవరు అని అడుగుతున్నాడు. ఒకసారి మీకు చూపెడతా, ఇప్పుడే మీరు చూడురి, గా వీడియో ఒకటి చూపెడతా నీకు. అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి గారు పోని 6 గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయిండు, అందరికి ఎరికే. కేవలం ఒకటే ఎత్తుకున్నాడు ఆయన. 2 ఏళ్ల నుంచి టైంపాస్ కార్యక్రమం పెట్టుకున్నాడు. కేసీఆర్ గారిని తిట్టాలే, ఆ పూట గడపాలి. కేసీఆర్ గారి మీద కేసు పెడుతున్నా అని చెప్పాలి, ఓ పూట గడపాలి. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అనాలి, ఒకరోజు కాళేశ్వరం అనాలి, ఒకరోజు ఫార్ములా కేసు అనాలి, టైంపాస్ చేయాలి, ప్రజల దృష్టి మరల్చాలనే చిల్లర ఆలోచనలు తప్ప ఒక్కటంటే ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు చేయలే. ఏమన్నా మాట్లాడితే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్సు చేసినా అంటాడు. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఫ్రీ బస్సు బాగుందా అమ్మా? బాగుందా తల్లి? ఫ్రీ బస్సు కథ ఏంటంటే, మహిళలకేమో ఫ్రీ అట, కానీ మీ ఇంట్లో ఉండే మగవాళ్ళకు డబుల్ టికెట్ అట. మీ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ ఛార్జీలు పెంచిరట, బస్ పాస్. ఇక అదేం ఫ్రీ పాడైంది? కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో మళ్ళీ గుంజుకున్నాడు, అది ఎట్లా ఫ్రీ అవుతుంది? అట్లాగే ఒక్క గ్యారంటీ అన్న అమలు చేసిండా? ఇవాళ మరి ఓట్లు అడిగేతందుకు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మేము 10 ఏళ్ళు ఏం చేసినామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం. 10 ఏళ్ళు ఏం చేసినామో, ఎన్ని కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, ఎన్ని లగ్గాలు చేసినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద జూబిలీ హిల్స్ లో ఎట్లా 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకున్నాం, హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నాం. 42 ఫ్లైఓవర్లు, ఐటీ పరిశ్రమ ఎట్లా పెంచినాం, తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది, ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది, ఒక్కొక్క జమీన్ విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్. నువ్వేం చేస్తున్నావయ్యా? ఏమంటున్నాడు మొన్న మీ కాడికొచ్చి, మీరు నాకు ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా, నువ్వు నాకు ఓటేయకపోతే తెల్ల సన్న బియ్యం రద్దు చేస్తా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అడుగుతున్నా, నీ అయ్య సొమ్మ, నీ అత్త సొమ్మ, ఎవడి సొమ్ము రద్దు చేస్తందుకు గల్లా బట్టి మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి,
అసెంబ్లీలో గల్లబట్టి నిలదీసి మీది మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ముకు ధర్మకర్త తప్ప అదేమైనా అత్త సొమ్ము కాదు, అబ్బ సొమ్ము కాదు. ఒక్కసారి ఆయన తిర్రిమొర్రి మాటలు ఒక్కసారి మీరు వినాలా. ఎంత గమ్మత్ ముఖ్యమంత్రి మనకున్నాడో ఈ దెబ్బకు మీకు అర్థమవుతుంది. ఆ వీడియో పెట్టమ్మా. లేదా ఉన్నదా? సరే ఒక్క మాట మీకు చెప్పాలా. జర్ర ఆగురా భయ్, నీ దండం పెడతా. జర్రాగు, నీకు దండం పెడతావు. నేను ఈడ మొత్తుకొని నువ్వు ఆడ మొత్తుకుంటే ఎవరికి అర్థమవుతుంది? నువ్వు ఆగు. ఇంకొక మాట మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. మొన్న ఇడికి వచ్చిండు వెంగళరావు నగర్ డివిజన్కు వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడిండు. పెద్ద మాటలు మాట్లాడిండు. ఎన్టీ రామారావు గారి మీద ఎన్నడూ లేనంత వగల ప్రేమ కురిపించిండు. ఎన్టీ రామారావు గారంటే మనందరికీ అభిమానమే. మంచి నాయకుడు, గొప్ప నాయకుడు, బ్రహ్మాండమైన. ఎందుకంటే చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా ఇళ్లలో కృష్ణుడు రాముడు ఫోటోలు అంటే ఎన్టీ రామారావు ఫోటోలే ఉండేది. ఒక గంత గొప్ప నాయకుడు. ఆయన మీద రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని ప్రేమ పొంగుతున్నది. అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరికి ఖిలాఫు? కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు విమర్శించినంతగా బహుశా భారతదేశంలో ఎవరు విమర్శించలే. ఓట్ల కోసం ఇవాళ ఎన్టీ రామారావు గారి మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. పెద్ద మాటలు చెప్తున్నాడు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా? ఓట్ల కోసం తప్ప 2 ఏళ్ళు ఎన్టీ రామారావు ఎందుకో యాదికి